భారత ఫుట్బాల్ ఐకాన్ టీమిండియా కెప్టెన్ సునీల్ ఛైత్రి గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6వ తేదీన కువైట్తో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ అనంతరం రిటైర్ అవుతానని వెల్లడించాడు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు. ఛైత్రి భారతదేశం తరపున 145 మ్యాచ్లు ఆడాడు. తన 20 ఏళ్ల కెరీర్లో 93 గోల్స్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన టాప్ 5 స్కోర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు సునీల్ ఛైత్రి. సునీల్ ఛైత్రి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇలా ప్రకటించారు. 19 సంవత్సరాలుగా ఫుట్బాల్ను ప్రాణంగా ప్రేమిస్తూ వచ్చానని, ఇప్పుడు వీడ్కోలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడి, అంతకు మించిన ఆనందం ఫుట్బాల్ మ్యాచ్లలో ఆస్వాదించగలిగానని పేర్కొన్నాడు. ఎప్పుడూ వ్యక్తిగతంగా ఆలోచించలేదని, దేశం కోసం ఆడిన అనేక మ్యాచ్లు తనకు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని చెప్పాడు. రిటైర్ కావాలనే విషయంపై 2 నెలలుగా తర్జన పడుతూ వచ్చానని, మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఇదే తన చివరి గేమ్ అవుతుందని భావిస్తూ వచ్చానని వివరించాడు. ఫుట్బాల్ నుంచి రిటైర్ కావాలనే విషయంపై అంత తేలిగ్గా నిర్ణయాన్ని తీసుకోలేదని, మానసిక సంఘర్షణను అనుభవించినట్టు చెప్పాడు. అయితే సునీల్ ఛైత్రి జూన్ 12, 2005న అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లోనే తన తొలి అంతర్జాతీయ గోల్ను కూడా సాధించాడు. ఛైత్రి తన అద్భుతమైన కెరీర్లో 6 సందర్భాలలో ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీతో సునీల్ ఛైత్రిని సత్కరించింది.